నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. నీ పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రయాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. సో ఇప్పుడు మనం చదివినటువంటి 3 వాక్య భాగాలు కూడా ఈ బుక్ అంతా మనకి ఏం తెలియజేస్తుంది అనేటువంటి మూల విషయాల్ని మన ముందు పెడతా ఉన్నాయి. ఏం కనబడి ఇప్పుడు చదివినటువంటి మూల విషయాలు ఆ 3 ప్యాసేజెస్ లో కూడా కామన్ గా ఒకటే మనకు కనబడింది ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విని ఆయన చెప్పింది చెయ్యండి. అంతకు మించి ఆయన మిమ్మల్ని అడుగుతుంది ఏంటి? అంతకు మించి మీకు మేలుకరమైంది ఏంటి? ఆయన చెప్పింది చేయటం గాక. ఇది ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్. అది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి విషయం. సో ప్రతిసారి ఒక సెట్ ఆఫ్ టీచింగ్ జరిగిన తర్వాత ఇది కదా దేవుడు అడుగుతున్నాడు, మీరేం చేస్తారు చెప్పండి. సో 3 సెట్లు మనకు కనబడతాయి. ఈ పుస్తకం అంతటిని కనుక చూస్తే 3 ప్రసంగాలు, ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ఒక 3 ప్రసంగాలు అనొచ్చు. 3 భాగాలుగా చెప్పాడు. మొదటి పార్ట్ మనకి 4వ అధ్యాయం చివరి వరకు కనబడుతుంది. మొదటి 4 అధ్యాయాలు మోషే ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడినటువంటి మొదటి ప్రసంగము అని అనొచ్చు. దానిలో మొదటిగా ఆయన గుర్తు చేసుకుంది నిన్న మనం ఉదయకాలం గుర్తు చేసుకున్నాం. ముందు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు రెండవదిగా ఏం గుర్తు చేసుకుంటున్నాడు అని అంటే 19 నుంచి ఆ యొక్క అధ్యాయం చివరి వరకు చదువుకుని వచ్చారా? ఇప్పుడు చదవటానికి టైం సరిపోదు, చదవండి తర్వాత. సో వచ్చే ముందే చదువుకొని రండి ఫ్రైడే సాటర్డే ప్రేయర్స్ కి. సో ఇక్కడ వాళ్ళకి చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే, ఇప్పుడు సమాజము, ఇజ్రాయెల్ సమాజముగా వాళ్ళ యొక్క గత అనుభవాలని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. తన గత అనుభవాలు అయిపోయినాయి, ఇప్పుడు సమాజముగా కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని కాదు, కొన్ని ప్రాముఖ్యమైనవి మాత్రమే చెప్తా ఉన్నాడు. సో 19 నుంచి 28 వరకు ఒక విషయము మనకు కనబడుతుంది. ఏంటి అనంటే, దేవుడు వాళ్ళకి ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశాన్ని వేగు చూడటానికి ఒక 12 మందిని పంపించారు. వాళ్ళు తెచ్చినటువంటి చెడ్డ సమాచారాన్ని బట్టి జనాలు ఎలా తిరగబడ్డారో అనే విషయాన్ని 28వ వచనం వరకు జ్ఞాపకం చేశాడు. ఇక 29 నుంచి 33 వరకు ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాటని నమ్మకుండా, విశ్వాసం ఉంచకుండా ఈ రకంగా చేశారో, విశ్వాసము ఉంచని అటువంటి వాళ్ళ యొక్క స్థితిని అక్కడ జ్ఞాపకం చేశాడు. విశ్వాసం లేని వాళ్ళని ఒక రకంగా గద్దిస్తూ. ఇక 35వ వచనం నుండి 40వ వచనం వరకు మనకు కనబడేది ఏంటి అనంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా చేశారో వాళ్ళ మీదకి దేవుని కోపం ఎలా వచ్చిందో, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారో జ్ఞాపకం చేశాడు. ఇక 41 నుండి ఆ యొక్క అధ్యాయము చివరి వరకు చూస్తే, దేవుడు గనక ఒకరిని వదిలేస్తే వాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అనే విషయాన్ని గుర్తు చేశాడు. 4 విషయాలు ఉన్నాయి అక్కడ. సో ఇజ్రాయెల్ ప్రజల యొక్క గత అనుభవాలను జ్ఞాపకం చేస్తూ, ఇజ్రాయెల్ యొక్క హిస్టరీని గురించి ఒకవేళ మోషే చెప్పాలి అని అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మోషే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో ఇజ్రాయెల్ చరిత్రలో చాలా విషయాలే ఉండినప్పటికీ ఆయన ఏ విషయాన్ని ఇమీడియట్ గా జ్ఞాపకం చేస్తున్నాడు? కాదేశు బర్నేయ. కాదేశు బర్నేయ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని 19వ వచనం దగ్గర మనకి గుర్తు చేస్తాడు. కాదేశు బర్నేయకు చేరితిమి. ఎక్కడి నుంచి? హోరేబు నుంచి.
హోరేబు అనేది దేవుని పర్వతము. సో అక్కడ నుంచి కాదేశు బర్నియా వరకు ఆ వీళ్ళ యొక్క జర్నీ సాగింది. అయితే ఆ జర్నీ సాగినటువంటి క్రమంలో ఏ రూట్ గుండా వీళ్ళు వెళ్ళారు అని అంటే అక్కడ రాయబడిన మాట 19వ వచనంలో, ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి. ఈ అరణ్యం ఎట్లాంటిదంట? మహా అరణ్యము అని చెప్తున్నాడు. రెండవదిగా ఇది ఘోరమైంది అని చెప్తున్నాడు. ఎందుకు ఘోరమైంది? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? సో కాదేశు బర్నియా దగ్గర మనకి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆ విషయము ఏం గుర్తు చేస్తున్నాడు? ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపించి ఆయన ఏర్పాటు చేసినటువంటి గురి వైపు, ఆ గోల్ వైపు మనము ముందుకెళ్తా ఉంటామో దేవుని యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటాం. చాలా కీలకమైన విషయం ఇది. ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసినా అది మన సొంతం అయిపోద్ది అనుకుంటే పొరపాటు. దేవుడు వాగ్దానం చేశాడు ఏమని? పాలు తేనెలు ప్రవహించు ఆ కనానీయుల దేశాన్ని నేను మీకు ఇస్తాను. ప్రామిస్ ఉంది. ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట ప్రకారము వీళ్ళు ఆ యొక్క పట్టణం వైపు నడుచుకుంటూ వెళ్ళాలి. దేవుడు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళగొట్టాలి. దానిని లోబరుచుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా జరిగిపోద్ది అనుకుంటే పొరపాటు. ఈ రోజుల్లో మన క్రైస్తవ సమాజంలో ఒకటి నడుస్తా ఉంది. చాలా మంది వాళ్ళ యొక్క సంఘస్థులకి అనుదిన వాగ్దానము అని ఒక ప్రామిస్ ని వాళ్ళ చర్చ్ గ్రూప్ లోనో లేదా ఇండివిజువల్ గానో పంపించేసి దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్న వాగ్దానం అని చెప్పేస్తారు. కానీ ఆ వాగ్దానము ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే ఉన్నటువంటి షరతులు ఏంటి మరి? దేవుని వాగ్దానాలు షరతులు వర్తిస్తాయి. సో ఇజ్రాయేల్కి ఆయన ఇచ్చిన వాగ్దానం ఉంది, నిశ్చయముగా మీ పితరులకి వాగ్దానం చేసినటువంటి దానిని నేను మీకు ఇచ్చేదను. అయితే మీరేం చేయాలంటే వెళ్ళాలి, దానిని లోబరుచుకోవాలి. ఎప్పుడైతే మనము అవిధేయత చూపిస్తామో, ఆయన చెప్పిన దారిలో కాకుండా వేరే దారి గుండా వెళ్ళిపోతామో ఆ వాగ్దానము మనం స్వంతం చేసుకోలేము. వాగ్దానాల యొక్క ఫుల్ఫిల్మెంట్ అనేది మనము చూడలేము. ఏమి చేయకుండా నేను ఒక చోట కూర్చొని చేతులు కట్టుకొని కూర్చుంటాను, ఆటోమేటిక్ గా దేవుని వాగ్దానము కొంత సమయం తర్వాత ఫుల్ఫిల్ అయిపోద్ది అని అనుకుంటే పొరపాటు. కాబట్టి ఆయన ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1:19లో ఇజ్రాయెల్ యొక్క హిస్టరీని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలేరో మాట్లాడాడు. హోరేబు నుంచి కాదేశు బర్నేయాకు వచ్చారు. ఆ జర్నీ ఎట్లా సాగింది అని అంటే ఘోరమైన మహా అరణ్యము గుండా సాగింది. సో ఈ ఘోరమైనటువంటి మహా అరణ్యము అని ఎలా చెప్పగలము? ఇది ఎట్లాంటిది? మొదటి అధ్యాయము 2వ వచనంలో చూడండి, ద్వితీయోపదేశకాండంలోనే. హోరేబు నుండి సేయీరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయా వరకు 11 దినముల ప్రయాణము. సో హోరేబు నుండి కాదేశు బర్నేయాకి ఎన్ని రోజులు జర్నీ? 11 days. అది మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది దేవుని వాక్యంలో. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలోనే 8వ అధ్యాయము 15వ వచనం దగ్గరికి రండి. 8:15. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. కాబట్టి ఇది ఎందుకు మహా లేకపోతే ఘోరమైన మహా అరణ్యం అయింది? ఈ అరణ్యం ఎట్లుందంట? ఈ వచనంలో కొన్ని డీటెయిల్స్ దొరుకుతున్నాయి 8:15లో. ఎట్లాంటిదంటే ఈ అరణ్యము తాపకరమైన పాములున్నాయి, తేళ్లున్నాయి, అది ఎడారి, నీళ్లు లేవు, భయంకరమైనటువంటి అలాంటి స్థితిలో దేవుడు నడిపించాడు అని అంటున్నాడు. అందుకే ఇది ఘోరమైనటువంటి మహారణ్యము అనేటువంటి మాటని వాడాడు. అర్థమవుతుందండి?
కాబట్టి ఈ అరణ్యము సంఖ్యాకాండము 34వ అధ్యాయంలో కూడా ఈ అరణ్యము ఎట్లాంటిదో అక్కడ కూడా రాస్తాడు. ముప్ప 34వ అధ్యాయము 4వ వచనం చూడండి. అంటే ఈ యొక్క జర్నీ డీటెయిల్స్ అన్ని అక్కడ మాట్లాడాడు. కాబట్టి ఇది ఆషామాషి అరణ్యం ఏమీ కాదు. దేవుడు అటువంటి మార్గము గుండా వీళ్ళని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఏమంటారు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ చొప్పున వీళ్ళు ఏం చేయాలి? అనుసరిస్తూ ముందుకు సాగాలి. అందుకని 20వ వచనంలో ఏమన్నాడు? ఇదిగో చూడండి, ద్వితీయోపదేశకాండం 1:20. అప్పుడు నేను అనగా మోషే ఏమన్నాడంట? మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చాము, రండి, ఇది మనకి అప్పగించెను. అంతేకాదు, దాన్ని స్వాధీనపరుచుకొనుము, భయపడకము, అధైర్యపడకమును అని నీతో చెప్పి తిని అని ఇజ్రాయెల్కి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇండివిజువల్ గా చెప్తున్నట్టు కనబడుతుంది, కానీ ఇది సమాజానికి చెప్తున్న మాట. ఇజ్రాయెల్ అన్నప్పుడు హోల్ కాన్ఫిగరేషన్ ఉంది, అక్కడ సర్వ సమాజం ఉంది. అప్పుడు నేను ఇట్లా చెప్పాను మీ అందరికి, ఏమని? భయపడమాకండి, అధైర్యపడమాకండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి ఈ ఫ్రేజ్ అనేక సార్లు కనిపిస్తుంది. డు నాట్ బి డిస్మైడ్, డు నాట్ బి డిస్కరేజ్డ్, డు నాట్ బి ఫియర్. ఈ రెండు కలిసి కనబడతా ఉంటాయి. భయపడకము, అధైర్యపడకము. ఇదే మనము యెహోషువ 1వ అధ్యాయంలో యెహోషువ స్థితిని చూస్తాము. ఆ తర్వాత మనకి న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి ఎవరు? గిద్యోనుని అలాగే చూస్తాము. అనేక సార్లు రిపీటెడ్ గా మనకి ఈ రెండు పదాలు కలిసి కనబడతా ఉంటాయి. భయపడకము, అధైర్యపడకము, భయపడకము, అధైర్యపడకము. సో ఈ రెండు కలిసి ఉంటాయి. కాబట్టి దేవుడు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, ఒక చార్జ్ ఇస్తా ఉన్నాడు. టేక్ చార్జ్. ఏంటి అనంటే, ఇదిగో ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ వీరు దానిని ఏమంటారు, నెరవేర్చే క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇంతకీ 22వ వచనం, అప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చి ఏమన్నారంట? మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోకి మనం వెళ్ళవలసిన త్రోవను గుర్చియు మనము చేరవలసిన పురములను గుర్చియు మనకు వర్తమానము చెప్పుదురు అంటిరి. ఎవరి సలహా ఇది? చెప్పండి, ఎవరి సలహా? చూస్తున్నారా వాక్యము? కథల్లా వింటున్నారా? ఎవరి సలహా ఇది? ఎవరు చెప్పారంట? దేవుడు మోషే ద్వారా ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని? అయ్యా, మీరు భయపడద్దు, మీరు అధైర్యపడద్దు. దేవుడు మనల్ని భయంకరమైన ఘోరమైన మహారణ్యములో నుండే నడిపించాడు, మర్చిపోమాకండి. అంత మాత్రమే కాదు, ఆయన ఈ దేశాన్ని మనకి చెప్పినట్లుగా దానిని స్వాధీనపరుచుకో అని ఆజ్ఞాపిస్తున్నాడు అని 21వ వచనంలో స్పష్టంగా చెప్పారు. అయితే మీరేమంటున్నారు? అట్లా కాదులే గాని ముందు ఓ 12 మందిని పంపిద్దాం, గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున. వాళ్ళు వెళ్ళి చూసి అది ఎట్లాంటిదో, అక్కడ విషయాలు ఏంటో, అక్కడ సంగతులు ఏంటో వచ్చి మనకి చెప్తారు అని మీరు నాతో అన్నారు. సో ఇది హిస్టరీ, వాళ్ళకి చెప్తున్నాడు. మీరు నాతో అన్నారు, నేను కూడా ఏమన్నాను? మోషే ఏమన్నాడంటే అప్పుడు వీళ్ళు చెప్పిన దానికి, ఆ మాట మంచిది అనుకొని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని పంపించాడంట. సరే, వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? అంతకి ఇన్ఫర్మేషన్ మోసుకొచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? మంచిదా చెడ్డదా? చెప్పండి. 10 మంది ఏమో బ్యాడ్ గా చెప్తున్నారు, ఇద్దరేమో చాలా స్ట్రాంగ్ గా కాదు.
సో అసలు ఈ సర్వే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు? నేను మీ పితరులకు చెప్పాను, అబ్రహాంకి చెప్పాను, ఇస్సాకుకి చెప్పాను, యాకోబుకి చెప్పాను, ఆ తర్వాత మోషేకి చెప్పాను, ఇప్పుడు మోషే ద్వారా మీకు కూడా చెప్తున్నాను, పోండి దాన్ని లోపరుచుకోండి అంటున్నాడు. ఆల్రెడీ చెప్పాడా? ఆ క్రమంలో మీరు భయపడద్దు, అధైర్యపడకు అని కూడా చెప్పేశాడు. ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటారు? అట్లా కాదులే గాని కొంతమందిని పంపిద్దాం, వాళ్ళు పోయి చూసి వస్తారు అని. ఎవరు చెప్పింది ఇది? ఎవరు ఇనిషియేషన్ ఎవరిది ఇక్కడ? అర్థమవుతుందా? సో ఎప్పుడైతే వీళ్ళు ఆ పని పూనుకున్నారో మోషేకి కూడా మంచిగానే అనిపించింది. నాయకుడే మోషే, బట్ స్టిల్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఈయనకు కూడా కొంచెం మంచిగానే అనిపించి పంపించాడు. తీరా పోయిన వాళ్ళు ఏ వర్తమానం తీసుకొచ్చారు? వీళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేసేదానికి బదులుగా వీళ్ళు డిస్కరేజ్ అయిపోయారు, వీక్ అయిపోయారు. ఎంత వీక్ అయిపోయారు అని అంటే భయంకరమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారు అని అంటే ఆ దేశం యొక్క ఫలాలను మోసుకొచ్చారంట. మోసుకొచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మనకి ద్రాక్ష అంటే మనకి చిన్నవి తెలుసు, గట్టిగా మాట్లాడితే ఒక ఏళ్ళతో కూడా మనం కట్ చేయగలం, తుంపగలం. కానీ వాళ్ళు మోసుకొచ్చారు గెలలుగా, భుజాల మీద పెట్టి మోసుకురావాల్సి వచ్చింది ఒక గెలని. అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్ని కూడా చాలా శ్రేష్టమైనవిగాను పెద్దవిగాను ఉన్నాయి. భుజాల మీద మోసుకురావాల్సినంత పరిస్థితి వచ్చింది వీళ్ళకి. వచ్చేటప్పుడు మోసుకొచ్చారు కొన్ని ఫ్రూట్స్ ని. చూడండి ఈ దేశంలో ఎట్లాంటి ఫ్రూట్స్ ఉన్నాయో అని. అదే మనము 24వ వచనంలో చూస్తాం. ఆ దేశ ఫలములను చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? దేశము మంచిది అని చెప్పారు. అంతకి దేశము యొక్క జియోగ్రాఫికల్ గా ఎట్లాంటిది అంటే చాలా బాగుంది, మంచి వాటర్ ఉంది, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, భయంకరమైనటువంటి ఏమంటారు మనం ఇప్పుడు దాకా ఈ 40 ఏళ్ళు నడుచుకుంటూ వచ్చాం కదా, అరణ్యంలో ఎక్కడ చూడనటువంటి శ్రేష్టమైనటువంటి ఇక్కడ కనబడుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. ఏది? భౌతికంగా ఆలోచిస్తే మంచి విషయాలే అని మాట్లాడారు 25వ వచనంలో. 26వ వచనం చూడండి. అయితే ఏమన్నారు? యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి. అన్ని బాగున్నాయని చెప్పిన తర్వాత ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చింది? వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమాచారం చూడండి. ఒకటి తిరుగుబాటు, దానికంటే ముందు ఏంటంటే స్వంత ఆలోచనలు. మొట్టమొదటిది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పింది చేసి ఆ వాగ్దానాన్ని, ఆయన చెప్పిన దాన్ని స్వతంత్రించుకోకుండా సొంత ప్రయత్నం ఏంటది? కొంతమందిని ముందు పంపిద్దాం. రెండవది అవిధేయత. చెప్పింది చెప్పినట్టు చేయొచ్చుగా. మన జీవితాల్లో కూడా ఎందుకు నష్టాలు అని అంటే ఒకటి సొంత ప్రయత్నాలు. తీరా వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏంటి? అట్లా కాదులే కానీ ఒకసారి 12 మంది పోయి చూసిరండి. దేవుడు వాగ్దానం ఇస్తాడు, ఫైట్ టైం ద్వారానో నాలంటాడు మాట్లాడుతున్నప్పుడు, అయినా సర్లే ప్రభువా ఇంకొకసారి ఇట్లా చేయి. సొంత ప్రయత్నాలు. మరొకటి ఏంటంటే అవిధేయత. ఆయన ఆల్రెడీ చెప్పాడు, భయపడకము, అధైర్యపడకము, వెళ్ళండి అన్నాడు. దానికి అవిధేయత. మూడవది మనకి ఇక్కడ కనబడుతున్న మాట ఏంటి? తిరగబడి. ఏం చేశారు? దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయ్యా ఇట్లా చెయ్యండి అయ్యా అంటే నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి? నువ్వు చెప్పిందల్లా మేము చేయాలా అన్నట్లుగా ఉంది వీళ్ళ యొక్క బిహేవియర్. యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబాటు. నాలుగవది ఏంటి అని అంటే 27వ వచనం. మీ గుడారములలో సనుగుచు. ఏం మొదలైంది? సనుగుడు మొదలైంది. ఏ గుడారాల్లోకి పోయి ఏం సనుగుతున్నారు? యెహోవా మన యందు పగపట్టినందున. యెహోవా ఏం పట్టాడంట? యెహోవా పగపట్టాడా? ఆ మాట చూడండి అసలు ఎలా ఉందో. ఆయన పగబట్టాడా? పగబట్టినోడైతే నిన్ను ఎంతకాలం ఎందుకు నడిపిస్తాడు? ఎప్పుడో చంపవతలు పడేసేవాడు.
ఎప్పుడో రాలిపోయేదానివి రాలిపోయేవాడివి అరణ్యంలో. కానీ ఇంకా స్టిల్ బ్రతుకున్నాము అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళేమంటున్నారంట, యెహోవా పగబట్టాడు అని గొణుగుతున్నారు వాళ్ళ యొక్క గుడారాల్లోకి వెళ్ళి, ఇళ్లలోకి వెళ్ళి. ఇంకా ఏమంటున్నారంట, మనలను సంహరించినట్లు అమ్మోనీయుల చేతికి మనల్ని అప్పగించడానికి ఐగుప్తులో నుండి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చింది, ఐగుప్తులో నుండి ఈ యొక్క ఆ ప్రాంతం వరకు జాగ్రత్తగా నడిపించింది దేనికేనంటే ఇక్కడికి తీసుకొచ్చి అమోరీయులకు అప్పగించడానికి, వాళ్ళు మనల్ని చంపేయడానికి అంటున్నారు. కరెక్టా ఇది? ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చాలాసార్లు వాళ్ళకి పేరు పెడతాం కానీ వాళ్ళకంటే గొప్ప వాళ్ళం, వాళ్ళకంటే ఘనమైన వాళ్ళం మనం. ఏ విషయంలో? దేవుని మీద తిరుగుబాటు చేసే విషయంలో. కాబట్టి సొంత ప్రయత్నాలు, అవిధేయత, తిరుగుబాటు, సనుగుడు, రాంగ్ కన్క్లూజన్స్కి వెళ్తున్నారు. దేవుడు ఎందుకు జాగ్రత్తగా ఇంతకాలం నడిపించింది అంటే అమోరియలకు అప్పగించడానికి, వాళ్ళ చేతుల్లో చచ్చిపోవడానికి. ఇది రైట్ కన్క్లూజనా రాంగా? రాంగ్ కన్క్లూజన్స్కి వస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఎప్పుడైతే మన జీవితంలో పైన చెప్పబడినవి జరుగుతాయో మనం కూడా రాంగ్ కన్క్లూజన్స్కి వస్తాం. దేవుడు ఇందుకే చేసాడులే, అందుకేలే ఇప్పుడు దాకా ఇట్లా ఉంచాడులే అన్నట్లుగా తప్పుడు అభిప్రాయాలకి, తప్పుడు కన్క్లూజన్స్కి వస్తాము. అది ఎప్పుడు కూడా సరి అయినది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందండి? సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంతకీ ఆ పట్టణాలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంతకీ అక్కడ అనాకీయులు అనే ఒక గ్రూప్ ఉన్నారు, వాళ్ళని చూడంగానే మా గుండెలు ఏమైపోయినాయి అంటున్నారు 28లో. అయిపోయింది. మా హృదయంలోను కర్రగా చేసి తిరిగి, ఆ పేర్లు చెప్పగానే మేము వాళ్ళ పక్కన నుంచి ఉంటే కనీసం వాళ్ళ భుజాల దాకా కూడా రాలేదు. ఎలా ఉన్నారంటే వీళ్ళు, ఇజ్రాయేలు జనరల్ గా చూస్తేనే వాళ్ళు కొంచెం బలిష్టలుగా ఉంటారు. కానీ వీళ్ళు పోయి ఆ యొక్క అనాకీయుల దగ్గర నుంచి ఉంటే వాళ్ళు ఎట్లున్నారు? సంఖ్యాకాండంలో వాళ్ళు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్న అధ్యాయం 13వ అధ్యాయాన్ని చదివితే మనకు అక్కడ కనబడేది ఏంటంటే, వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాం అంటారు. ఎలా ఉన్నారంట? ఒక మనిషి ముందు మిడత ఎలా ఉంటది? చిన్నదా పెద్దదా? కాబట్టి ఆ రీతిగా వాళ్ళ దృష్టికి అలాగే ఉన్నాము, మా దృష్టికి మేము కూడా అలాగే ఉన్నాము అనే మాట రాయబడి ఉంటుంది అక్కడ. వాళ్ళకి మేము మిడతల్లాగే కనబడుతున్నాము, మాకు కూడా మేము అట్లాగే కనబడ్డాం వాళ్ళ ముందు నిలబడినప్పుడు. ఇలాంటి వాళ్ళని జయించి దానిని లోబరుచుకోవటం మన వల్ల కాదు. ఇంతకీ ఈ యొక్క కన్క్లూజన్ ఎందుకు వచ్చింది? వాళ్ళని చూడగానే ఈ భయము, ఈ కన్క్లూజన్ ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఎందుకనంటే వాళ్ళని జయించటము, ఆ అనాకీయులు గొప్పవారుగానే కనబడుతున్నారు, వాళ్ళ దృష్టికి మిడతల్లాగానే ఉన్నాము, మా దృష్టికి మేము కూడా అట్లాగే ఉన్నాము అని చెప్పినటువంటి వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని ఆ మాటలు వాడారు అని అంటే, ఇక్కడ ఈ జనాన్ని వెళ్ళగొట్టటము, ఈ జనంతో కొట్లాడటము లేదా యుద్ధం చేయటము మన శక్తితో కూడుకున్నది, మన శక్తి చాలదు. కాబట్టి వీళ్ళు రాంగ్ సమాచారాన్ని తీసుకొచ్చారు. కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటి అంటే, యుద్ధము యెహోవాది అనేది మర్చిపోయారు. దేవుని మీద ఆధారపడటము మర్చిపోయారు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు బలవంతులు, వీళ్ళ బలహీనులు అనేది కాదు సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు వీళ్ళ శక్తి మీద ఆధారపడతా, అమ్మో వాళ్ళతో గెలవటం మన వల్ల కాదు అనుకుంటున్నారు. దేవుని శక్తిని, ఆయన శక్తి వైపు చూడటం కానీ, ఆయన శక్తి మీద ఆధారపడటం కానీ అక్కడి నుంచి పక్కకు తొలగిపోయారు. ఇది సమస్య. మనకు కూడా ఎందుకు సమస్యలు గొప్పవిగా అనాకీయుల్లాగా ఎందుకు కనబడతాయి? మన దృష్టి దైవ శక్తి మీద నుంచి తొలగిపోయి మన శక్తి, మన సామర్థ్యము, మనకున్నటువంటి వనరుల మీదకి ఎప్పుడైతే మన దృష్టి తొలగిపోతుందో మనము కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజల్లాగానే ప్రవర్తిస్తాం. అమ్మో ఇది అవ్వటము అంత ఈజీ కాదు. కొన్నిసార్లు
కన్క్లూజన్ కూడా ఇచ్చేస్తాం, రాంగ్ కన్క్లూజన్స్ కి వచ్చేస్తాం. ఏమని? ఇంపాసిబుల్ వాళ్ళని మనము గెలవటము. వీళ్ళు చెప్పింది అదే. అయితే మళ్ళీ 29వ వచనం చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, భయపడమాకండి, దిగులు పడమాకండి. ఎందుకంటే మీ దేవుడు మీకు ముందు నడుస్తున్నాడు. ఇది మీరు మర్చిపోయారు. ఆయన అగ్ని స్తంభములోను మేఘ స్తంభములోను మీతో నడుస్తున్నాడు. అదే తర్వాత వచనాల్లో కనబడేది. 33వ వచనంలో అదే, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. 40 ఏళ్లుగా అగ్నిస్తంభములోను మేఘ స్తంభముగాను మీకు ముందర నడిచినటువంటి మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఇది ప్రాబ్లం. మన భక్తి జీవితంలో ఒకళ్ళు 5 ఏళ్ళు, ఒకళ్ళు 10 ఏళ్ళు, ఒకళ్ళు 25 ఏళ్ళు, రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి మనకి. ఇన్ని సంవత్సరాలు మనకి ముందు నడిచినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచలేని స్థితి పాసిబుల్లా 40 ఏళ్ల తర్వాత అంటే? పాసిబుల్లే. అదే వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇన్నేళ్ళు ఆయన యొక్క కార్యాలని, ఆయన నమ్మకత్వాన్ని చూసిన తర్వాత కూడా మరలా ఆయన యందు విశ్వాసము ఉంచినటువంటి పరిస్థితి ఒకటి జీవితంలో ఉండే అవకాశం ఉందా అంటే ఉంది అని ఇజ్రాయెల్ యొక్క సమాజము నిరూపిస్తా ఉంది. దానికి నేను నువ్వు ఎవ్వరం అతీతులం కాదండి. అందుకే యేసయ్య అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే ఏంటి? విశ్వాసం కాదా? ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతామో జాగ్రత్త అని ముందుగానే ఆయన హెచ్చరించాడు. 31వ వచనంలో ఏమన్నాడు? ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరేమనుకుంటున్నారు? అమ్మో, వాళ్ళతో మేము కొట్లాడలేము, వాళ్ళతో మేము గెలవలేము అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన మీ ముందు నడిచిన వాడు మాత్రమే కాదు, ఆయన మీ పక్షముగా యుద్ధము చేసిన వాడు. ఐగుప్తులో చేశాడు, అరణ్యములో కూడా చేశాడు, ఇప్పుడు కూడా మీ పక్షముగా చేస్తాడు. ఆ మాటలు ఎక్కుతున్నాయా అండి? అర్థమవుతున్నాయా? ఆల్రెడీ చేశాడు ఆయన. ఐగుప్తులో చేశాడు, అరణ్యములో చేశాడు, ఇప్పుడు చేస్తాడు, చేయును. అయితే వీళ్ళు ఏం చేశారు? అవిధేయత చూపించారు. వారి యొక్క అవిధేయతను బట్టి దేవుని కోపము వాళ్ళ మీదకి వచ్చింది. సరే, అది మనం తర్వాత కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఎందుకు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము ఎందుకు స్టార్ట్ చేశాడు? 2 కారణాలు. ఒకటి, కొత్త తరం వచ్చింది, పాత తరం లేదు. వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పాలి, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళ అనుభవంలో లేవు. రెండవది, ఎప్పుడైతే రెండవసారి మళ్ళీ చెప్తాము అనంటే అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరత ఉంది. సో 8వ వచనం నుండి 18వ వచనం వరకు తన యొక్క వ్యక్తిగత పాస్ట్ ని, తన గతాన్ని, పర్సనల్ పాస్ట్ ని గుర్తు చేసుకున్నాడు. అది మనం నిన్న గుర్తు చేసుకున్నాం. సో ఇప్పుడు 19 నుంచి 33 వరకు, 46 వరకు ఇప్పుడు అవదలేండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకి కనబడినటువంటి మాట ఏంటి? సమాజముగా ఇజ్రాయెల్ సమాజము యొక్క గతానుభవాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి చెప్పటంలో. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ గా వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, ఏ విధంగా దేవునికి కోపం రేపారో అవి చూస్తూ మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి దేవుని ఎడల వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వ్యవహరించారు, మనం చూసిన ఆర్డర్ ఏంటి? ఒకటి, అవిధేయత మొట్టమొదటి. రెండవది ఏంటి? సొంత ఆలోచనలు. దేవుడేమో వెళ్ళి లోపరుచుకోండి అంటే అట్లా కాదులే కానీ 12 మందిని పంపిద్దాం అన్నాడు. సొంత ఆలోచన. ఆ తర్వాత
ఆ తర్వాత ఏం చూసాం? తిరుగుబాటు. ఆ తర్వాత ఏం చూసాము? సనగటము. ఆ తర్వాత ఏం చూసాము? రాంగ్ కన్క్లూజన్స్కి వెళ్ళిపోవటము. ఇవన్నీ కూడా ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఎదుట, దేవుని ఎడల వాళ్ళు కనపరిచినటువంటి వైఖరి. మనము కూడా ఈ రోజు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి మనము ఒక్కసారి ఆ ఏరియాస్ లో ఎలాగున్నామో చూడాలి. దేవుడు ఎల్లు లేబర్చుకోండి అని అంటే మనం కూడా వాళ్ళలాగా సొంత నిర్ణయాలు చెప్తున్నాము. 12 మందిని పోయి చూసిరండి అని. అది మోషేకు కూడా మంచిగా అనిపించి పంపించాడంట. అవిధేయత. ఆయన చెప్పిన మాట చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఎప్పుడైతే అది వచ్చిందో వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? సనుగుడు వచ్చేసింది, తిరుగుబాటు వచ్చేసింది, రాంగ్ కన్క్లూజన్స్కి వచ్చేసారు. ఏమంటున్నారు? అక్కడి నుంచి ఇక్కడ దాకా జాగ్రత్తగా నడిపించింది ఎందుకు అంటే, ఇదిగో ఈ యొక్క అమోరియల చేతిలో చచ్చిపోవడానికి అంటున్నారు. రాంగ్ కన్క్లూజన్, రైట్ కన్క్లూజన్ అయితే మన జీవితంలో కూడా ఎప్పుడైతే వీటి గుండా మనం వెళ్తామో మనం కూడా కొన్ని రాంగ్ స్టేట్మెంట్లు పాస్ చేస్తాం. ఇందుకా దేవుడు నన్ను చేసింది, ఇందుకా అందుకా అని. చాలా ప్రమాదం. సరే, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ టైం ఈ ఫ్రైడే, సాటర్డే ప్రభు చిత్తం అయితే మనం ఈ ద్వితీయోపదేశకాండం కంటిన్యూ చేస్తాం. మధ్యలో ఇన్ని కొన్ని అధ్యాయాలు కానీ బుక్ మనం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ టైం 33 అయింది కదా, 33 నుంచి అధ్యాయం చివరి వరకు చదువుకొని ప్రిపేర్డ్గా రండి. ప్రార్థన చేసుకుందాం. రండి, వీరిని మాటలతో ప్రార్థన చేసుకుందాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా స్థానిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. రండి, చేయండి. ఒక్కొక్కరు 4 లేదా ఒక 5 కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఆన్లైన్లో ఒకరు చేయండి.